నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి చేయూత అందించేది సీఎం చంద్రబాబు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సర్వేపల్లి నియోజకవర్గంలో మంచినీటి కొరత లేకుండా చర్యలు. మనుబోలు మండలం కొండుపాలెం గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కనుమ పండుగ పురస్కరించుకొని ప్రతి ఏడాది తెప్పోత్సవం. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయ కోనేరులో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా తెప్పోత్సవం. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. నెల్లూరుకు చెందిన టీడీపీ నేత జాకీర్ మృతి చెందడంతో గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయూత అందిస్తుంది సీఎం చంద్రబాబు అని మరెవరూ కాదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేశారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. శనివారం నాడు 51 మందికి 39,07,708 రూపాయలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. చెక్కులు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం సహాయ నిధి ద్వారా మాకు చేయూత అందించడం సంతోషంగా ఉందని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి కింద ఇప్పటి వరకు 4,45,95,000 రూపాయల నగదు చెక్కులను బాధిత కుటుంబాలకు అందించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారందరికీ సీఎం చంద్రబాబు సహాయ నిధి కింద నిధులు అందజేయడం జరుగుతుందని, ఇంకొను ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని ఆయన వివరించారు. 51 చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్, ఇంకెవరిది కాదు. తెలియాలా ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఏదో మీకు ఊరికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోయేసి మాకు ఆయన ఇప్పించాడు ఈయన ఇప్పించాడు అది వద్దు. మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారు నాకు పలానా మా రమేష్ ఇప్పించాడు, రమేష్ మాట చెప్పాం, చంద్రబాబు నాకేం పని అనద్దు. చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి అన్యాయం ఎక్కువ. ఆయన ఈరోజు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని మీరు ఆ బిల్స్ తీసుకొచ్చి మా ఆఫీస్లో పెడితే వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఇప్పటి వరకు 585 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్లో చెక్కులు పంపిణీ చేసాం. అమౌంట్ వచ్చి 4,45,95,000, అంటే దాదాపు 4.5 కోటి పైన. మనం 19 నెలల్లో ఇంత డబ్బులు ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజుకి ఇప్పుడు మనం పంపిణీ చేసే చెక్కులు 39,07,708 రూపాయలు. ఎంత? 39,07,708 రూపాయలు. దాదాపు 51 చెక్కులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, అవి మన కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నట్టేనమ్మా, మీ అందరూ కూడా నేను పోయినసారి కూడా చాలా మందికి ఇచ్చాను, దాదాపు ఒక 7-8 కోట్లకి ఇచ్చాను సీఎం రిలీఫ్ ఫండ్. ఎలక్షన్ పోతే మర్చిపోయారు వాళ్ళు కూడా నాకు మాట్లాడతారు. అది కాదు కదా పదవి. సరే మామూలు ఓడించారు భారీగా, మీరు వైఎస్ఆర్సీపీ గెలిపించుకున్నారు. ఏదో ఒక పని జరిగిందా మీ గ్రామాల్లో చెప్పండి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పని జరిగిన పని తప్ప గత 5 సంవత్సరాల్లో తప్పని మట్టేనా మీ ఊళ్ళో వేసారా? అది ఆలోచించాలి. అట్లాగే
సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చెక్కుని ఇచ్చారా ఈ కాన్స్టిట్యూన్సీ ఒక్కడికన్నా? అట్లాగే చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఉండేది, మన కుటుంబం చచ్చిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్. అది కూడా గత 5 సంవత్సరాల్లో ఎత్తేసిన పరిస్థితి ఒకసారి గుర్తుపెట్టుకోమని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, రాహిం, వాటంబేడు శివకుమార్, జలీల్ అహ్మద్, భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి, గుండాల లీలావతి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు పొదలకూరు రోడ్డు నిర్మాణానికి 3,58,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలంలోని కొండుపాలెం గ్రామంలో ఆయన చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. మనుబోలు మండలం కొండుపాలెం గ్రామంలో శనివారం మధ్యాహ్నం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. మాతమ్మ దేవాలయంలో పూజలు చేశారు. పలువురిని పరామర్శించారు. స్థానిక టీడీపీ నాయకులు సోమిరెడ్డిని ఘనంగా సత్కరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మంచినీటి కొరత లేకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి 11,85,00,000తో 428 పనులు మొదలు పెట్టామని తెలిపారు. వీరంపల్లిలో జేజేఎం కింద 1,20,00,000తో పనులు జరుగుతున్నాయన్నారు. వనమాల మండలంలో 16,14,00,000తో వివిధ గ్రామాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. రవీంద్రారెడ్డి గారు 2 వాటర్ ప్లాంట్స్, ఒకటి వీరంపల్లి అరుంధతివాడ, 2 కొండపాలెం 2 ప్రారంభించాము. ఆయనే సొంత డబ్బులతో ప్లాంట్తో పాటు షెడ్ కూడా ఆయనే నిర్మించాడు. ఇప్పటికి ఆల్రెడీ మనుబోలు మండలంలో 5 వాటర్ ప్లాంట్స్ ఇచ్చాడు. ప్లస్ ఒకటి ఇడివేపల్లి ఒడ్డిపాలెంలో ఒకటి ఇచ్చినాడు. 6 వాటర్ ప్లాంట్స్ ఆయన సహృదయంతో దానం చేశాడు. అవి ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లే ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ 14 ప్లాంట్లు సిఎల్ కంపెనీ పెట్టింది. ఇంకొక 43 ప్లాంట్స్ కూడా సిఎల్ కంపెనీ పెట్టబోతుంది. మ్యాక్సిమం ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీరంపల్లికి వచ్చేటప్పటికి జేజేఎం కింద, జలజీవన్ మిషన్ కింద 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేశాము. దాంట్లో కొండుపాలెం అరుంధతివాడ, అట్లే నాయుడుపల్లి పూర్తయిపోయింది. ఇంకా 2 మాత్రం, ఒకటి కొండుపాలెం అరుంధతివాడ హరిజనవాడ వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలే. వీరంపల్లిది 42,90,000తో ప్రోగ్రెస్లో ఉంది. మనుబోలు మండలానికి 16,14,00,000 రూపాయలు జేజేఎం పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి 111,82,00,000 రూపాయలు జేజేఎం పనులు, 428 పనులు, 111,82,00,000. అది ఒకటే కాకుండా ఇప్పుడు ఈ ఊరికి వచ్చాము. నెలకి పింఛన్లు ఎంత? వితంతు వృద్ధాప్య పింఛన్లు వీరంపల్లి గ్రామానికి 560 మందికి నెలకి 22,40,000, సంవత్సరానికి 2,68,80,000. సంవత్సరానికి 2,68,80,000. తల్లికి వందనం 455 మంది బిడ్డలకి, ఒక్కో తల్లికి ఎంతమంది బిడ్డలున్నా డబ్బులు వేసాము. 59,15,000. ఆటో డ్రైవర్లు 37 మంది ఈ ఊర్లో ఉన్నారు, 5,55,000 వేసాము. అన్నదాత సుఖీభవ 658 మంది, 13,16,000 వేసాము. యూరియా 160 మెట్రిక్ టన్స్ ఇచ్చాము. దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం, దీపం 2 పథకం 335 మందికి ఇస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ 29 మందికి 16 లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ దీనికి ఈ సిమెంట్ రోడ్లు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, మెట్టు రవిచంద్రారెడ్డి, ఏలూరు కోదండరామిరెడ్డి, పొట్టేళ్ల ప్రసాద్, ఈనమడుగు వేణుగోపాల్ రెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, జితేంద్ర గౌడ్, కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు జాకీర్ మృతి పార్టీకి తీరని లోటు అని, ఆయన మంచి వ్యక్తి అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. నెల్లూరుకు చెందిన పార్టీ నాయకులు జాకీర్ మృతి చెందడంతో గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులందరూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ నివాళి కార్యక్రమంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, రహీం, వాటంబేడి శివకుమార్, జలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి చాలా యాక్టివ్గా ఉండేవాడు. నారాయణ గారికి అత్యంత ముఖ్యంగా ఉండేవాడు.
ప్రతి ఎలక్షన్స్లో కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. తను నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా కారు వచ్చి డివైడర్కి గుద్దుకున్న వల్ల అప్పుడప్పుడికే చనిపోవడం జరిగింది. కాబట్టి అతనికి ఆత్మశాంతికి అందరం కూడా నివాళులు అర్పించాం. చాలా సంతోషం. అలాగే వాళ్ళ భార్య బిడ్డలు కూడా అల్లా తోడైండి వాళ్ళు నడిపించాలని చెప్పి అల్లాని చేతులెత్తి అలా కూడా నమస్కారం. టీడీపీ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్ అలియాస్ జాకీర్ అని అంటారు. అతను తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా మన పార్టీ వెంటనే ఉండి నెల్లూరు ఉన్నటువంటి నారాయణ గారికి కానివ్వండి, అలాగే మన అజీజ్ భాయ్ గారికి చేతుడు వాదులుగా ఉంటూ మంచి నాయకుడిగా ఎదిగాడు. ఆయన మన విజయవాడ నుంచి మొన్నటి రోజు అంటే నిన్న ఉదయం విజయవాడలో బయలుదేరి నెల్లూరుకు వస్తున్న క్రమంలో ఒంగోలు దగ్గర మంచు బాగా కమ్మేసి ఆయన వస్తున్నటువంటి కారులో ఈయన పక్కన కూర్చున్నాడు. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అతి వేగంగా వస్తున్నట్టు తెలిసి అక్కడ మంచులో దారి కనపడకుండా డివైడర్ని గుద్దుకొని అక్కడే ఆయన కోమాలకు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికప్పుడు అక్కడ ఒంగోలు దగ్గరలో రిమ్స్ హాస్పిటల్ చేసిన వెంటనే మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వెంటనే అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అప్పటికే చనిపోవడం జరిగింది. కాబట్టి మన కుటుంబ సభ్యుడైనటువంటి మన జాకీరు అలియాస్ జాఫర్ ఆయన మరినందుకు ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయనకు సంతాపం పెట్టడం జరిగింది. కాబట్టి రాయలసీమలో తిరుపతిని రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. వెంకటగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటి విభజన సమయంలోనే తిరుపతిని రాజధాని చేయాలని కోరారని, ఆ తర్వాత కర్నూలు అని చివరకు హైదరాబాద్ కు వెళ్లిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చింతామోహన్ వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబేద్కర్ పూలే, తేజవతి, సమీవుల్లా, యువరాణి, మధుమతి, శాంతి తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి టౌన్కు రావడానికి కారణం ముఖ్యంగా 3-4 విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది తిరుపతి రాయలసీమ ప్రాంతం. తిరుపతికి రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. నేను విభజన సమయంలో మొట్టమొదటి విభజన జరిగింది 53లో. 1953లో తిరుపతిని రాజధాని నగరం చేయాలని పట్టుబట్టారు ఎన్జి రంగా గారు, తరిమల్ నాగిరెడ్డి గారు. ఎక్కడున్నారో మహానుభావులు. మరి ఆ రోజు ప్రకాశం పంతులు, సంజీవ్ రెడ్డి గారు తిరుపతికి రానివ్వకుండా కర్నూలుకు తీసుకెళ్ళారు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది. మళ్ళా విభజన జరిగినప్పుడు నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, ప్రధానమంత్రి గారికి చెప్పాను, తిరుపతి రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతిని రాజధాని నగరం చేయండి అన్నాను. ఆయన ఒప్పుకొని జాబు కూడా రాశాడు నాకు. ఆ జాబు ప్రతిని మళ్ళా మీకు ఇస్తాను. ఆయన నన్ను అడిగాడు ఎక్కడున్నాయి భూములు అని అంటే నేను చెప్పాను, ఏర్పేడు నుంచి రాపూరు దాకా 1,00,000 ఎకరాల భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. రైతుల భూములు కాదు, రైతులకు అన్యాయం చేయాల్సిన పని లేదు, ప్రభుత్వ భూములు ఉన్నాయంటే ఆయన ఇష్టపడ్డాడు. నాకు చెప్పాడు విభజన అయిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు తిరుపతిని రాజధాని నగరం చేస్తాను అని చెప్పాడు ఆయన. నాకు జాబ్ కూడా ఉంది నా దగ్గర. అటువంటి రాజధాని నగరాన్ని మన తిరుపతిలో పుట్టినటువంటి మన ప్రాంతవాసి దాన్ని తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు. తుళ్ళూరు, తిరుపతి నుంచి తుళ్ళూరుకు తీసుకెళ్ళి అక్కడ పునాది రాయి వేయించాడు. నిన్ననే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు తిరుపతిని గురించి. నేను రాజధాని నగరం తిరుపతిని చేయమంటే ఆయన రీసెర్చ్ సెంటర్ అంటున్నాడు. 2-3 అధికారులను పెట్టుకున్నాడు. వాళ్ళతో మాట్లాడి వెంటనే బ్రేకింగ్ న్యూస్లు ఏందా బ్రేకింగ్ న్యూస్లు? నువ్వు మాట్లాడిన 2 మాటలకి నువ్వు బ్రేకింగ్ న్యూస్లా? ఇట్ట నా మీడియాతో మేనేజ్ చేసి మభ్య పెడుతున్నావు. రాజధాని అన్యాయం అయిపోతుంది. మరి రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతూ ఉంది. న్యాయం జరగటం లేదు. ఎంతోమంది నిరుద్యోగులు, లక్షల మంది మరి రాయలసీమ రాష్ట్రంలో ఎంతోమంది, లక్షల మంది నిరుద్యోగులు ఎంటెక్లు, ఎంకాములు పాస్ అయి ఖాళీగా ఉన్నారు.
వాళ్ళకి ఏమీ మేలు జరగటం లేదు. ఉత్త మాటలు చెప్తున్నారు. కడుపుకు కూడు లేకుండా ఎంటెక్లు బీటెక్లు పాస్ అయిన వాళ్ళు ఖాళీగా ఇళ్లలో కూర్చొని అమ్మా నాయన పెట్టి తిండి తింటా ఉన్నారు. మరి పరిస్థితులు బాగా లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మనవరం బెల్ ఫ్యాక్టరీని నేను తీసుకొచ్చాను మన్మోహన్ సింగ్ని రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత. అన్ని వనరులు ఉన్నా గూడూరును జిల్లా చేయాలని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును గూడూరు ప్రజాసమితి కన్వీనర్ కోడూరు మీరారెడ్డి కోరారు. నెల్లూరు ప్రాంతంలో వెంకయ్య నాయుడును గూడూరు ప్రజాసమితి ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోడూరు మీరారెడ్డి మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత ప్రాముఖ్యత కలిగిన గూడూరును ప్రాముఖ్యత లేని ప్రాంతంగా మార్చారని తెలిపారు. గూడూరు నియోజకవర్గాన్ని కూడా చీల్చేశారని, తమరు గుర్తించి నియోజకవర్గాన్ని పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఇది పశ్చిమ బెంగాల్లోని హౌడా, అస్సాంలోని గువాహటి మధ్య రాకపోకలు సాగించనుంది. అదేవిధంగా 7 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. सुरक्षा भी और सुविधाएं भी यकीनन पश्चिम बंगाल को सिर्फ एक ट्रेन नहीं मिल गई बल्कि विकास की पटरी पर भी दौड़ने का एक अवसर मिला है। हाँ बिल्कुल, आपने सही कहा कि सिर्फ पश्चिम बंगाल और असम नहीं, यह देश के लिए एक युवाधिकारी परिवर्तन का संदेश लेकर वंदे भारत ट्रेन आया है। जब वंदे भारत चेयर कार की शुरुआत हुई तो आपको याद होगा कि जब पहली मर्तबा दिल्ली से बनारस के लिए ट्रेन खुली थी, फिर दिल्ली से जम्मू के लिए ट्रेन खुली थी, तो लोगों ने ये कल्पना नहीं की होगी जया। కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరు హరిచంద్రారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయ కోనేరులో తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది. పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయ కోనేరులో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. హనుమత్ సమేత శ్రీ సీతారాములకు నిర్వాహకులు కనుమూరు హరిచంద్రారెడ్డి, వారి సోదరులు రవిచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. బాణాసంచా వెలుగులు, మంగళ వాయిద్యాలు, భక్తుల నామస్మరణల మధ్య తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తెప్పోత్సవం తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కనుమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కనుమ పండుగ సందర్భంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని, స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆయన మాట్లాడారు. తెప్పోత్సవంలో భాగంగా మనం వార్షికంగా మహిమానస్సతంతే ముఖవాసం సమర్పయామి. శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థాన తెప్ప కోనేరులో మన కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరంతో కూడా 10వ సంవత్సరం మనం ఈ తెప్పోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంత అంగరంగ వైభవంగా మరి తెప్పను తీర్చిదిద్దిన గోపాల్ అయితే ఏమి, మా లైటింగ్ విజయ్ అయితే ఏమి, మన హైరర్స్ హరి అయితే ఏమి, అలాగే మన మైకులు అరేంజ్ చేసిన విజయ్ అయితే ఏమి, అలాగే
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన వాసు స్వామి, భార్గవ స్వామి వాళ్ళ టీం అయితే ఏమి, అలాగే తెప్ప కట్టించిన సేనయ్య అయితే ఏమి, తెప్పను లాగినటువంటి మా కార్మికులైతే ఏమి, అలాగే నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే రాముల వారి దేవస్థాన ఆస్థాన స్వాముల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా గూడూరు పట్టణ పుర ప్రజలకు వేల కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ ఇచ్చేసి తిలకించి విజయవంతం చేసిన సందర్భంగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ స్వామి వారి అనుగ్రహంతో వచ్చే సంవత్సరం కూడా మనం ఇదే విధంగా మరి తపోత్సవం జరుపుకోగలమని ఆశిస్తూ భావిస్తూ ఇంత మంచి దీనికి మరి అవకాశం కల్పించిన దేవాదాయ శాఖ వారికి, అలాగే రక్షణ కల్పించిన పోలీస్ శాఖ వారికి, అలాగే నీళ్లలో మరి రక్షణ కల్పించడానికి వచ్చినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. దాతగా ఆర్ముగం వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రమేష్ బేకరీ అధినేత రమేష్ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో రమేష్ అల్లుడు అక్షయ్, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, రాధయ్య, రాము, కుమార్ నాయుడు, నాగరాజు, వెంకటేశ్వర్లు, పెంచలయ్య, మల్లి, యశ్వంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పండగ ఎండింగ్లో మనందరికీ మంచి చికెన్ బిర్యానీ, మంచి బట్టలు అందిస్తున్న మా రమేష్ బేకరీ అధినేత రమేష్ గారికి ప్రత్యేక అభినందనలు. తర్వాత ఈరోజు కార్యక్రమం రెగ్యులర్గా జనవరి 17వ తేదీ వచ్చిందంటే మనకందరూ కూడా పండగ లాస్ట్ పండుగలో ఘనంగా ఉంటుంది. పండగ ఆర్ముగం మా రమేష్ వాళ్ళ నాన్న చనిపోయి ఈరోజు 23వ వర్ధంతి. ప్రతి వర్ధంతికి నాయుడుపేటలో అయితేమి, గూడూరులో అయితేమి కొద్దిగా కార్యక్రమాలు చాలా ఉంటాయి. దాంట్లో భాగంగా మన ప్రగతి సేవా సంస్థ పెట్టినప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడ మంచి బట్టలు, మంచి చికెన్ బిర్యానీ అందిస్తున్నాడు. ఆర్ముగం గారు వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశలు అన్నీ మా రమేష్ ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా రమేష్ ఇదే కాకుండా నాకైతే రమేష్ సార్ని చూస్తే ఒకవేళ టెన్షన్స్ ఏదైనా ఉంటే పోతాయి. ఎప్పుడూ నవ్వుతూ నేనైతే ప్రతిసారి గమనిస్తుంటాను. అలాగే కీర్తి శేషులు అని అందరికి వాడతాం, కానీ కీర్తి శేషులు అంటే కీర్తిని శేషంగా మిగిలించేవాళ్ళు. ఆర్ముగం గారు భౌతికంగా మన మధ్య నుంచి దూరం 23 ఏళ్ళైనా వారి నాన్నగారిని గుర్తుపెట్టుకొని ఈ సేవా కార్యక్రమం ద్వారా, ప్రగతి సేవా సంస్థ ద్వారా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేస్తున్న ఆర్ముగం గారికి ఒక్కసారి ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి గట్టిగా వారిని చెప్పారు. బ్యాక్ బోన్ ఏదైనా సరే ఒకరికి చారిటీ ఇవ్వాలి అంటే నేనున్నానంటూ ముందుకు వస్తూ ఉంటారు. అలాగే మనం కూడా ఈ ప్రగతి కుటుంబం అంతా కూడా వారి కార్యక్రమాల్లో మనం పర్సనల్గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆ అన్ని సందర్భాల్లో కూడా నేను గమనించింది ఏంటంటే వాళ్ళ పాప రిసెప్షన్ అప్పుడు నేను గమనించాను, ఆయనకేం సంబంధం లేదు, ఆయన కూడా ఒక గెస్ట్ లాగా ఉంటారు తప్పితే అక్కడ ఆ ఫేస్లో ఎలాంటి టెన్షన్ మేమైతే చూడలేదు. ఇదే విధంగా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఆర్ముగం గారు ఎక్కడున్నా సరే వారి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మా ఆర్ముగం గారి వర్ధంతి 23వ సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా మంచి చీరలు అయితేనేమి, బిర్యానీలు అయితేనేమి అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం అల్లుడి గారు కూడా పాల్గొనడం కూడా మాకెంతో సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్, మా మిత్రులు, ప్రగతి కుటుంబం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గందల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు.
మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కనుమ పండుగ బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి మహాన్యాసకు పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. నందీశ్వరుడికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. సుమాన్ విలువన్న అక్కని పిలవక గంధోదక స్నానం సమర్పయామి. గంధద్వారం ధరాదిశ్యాభ్యాం పరాస్పరశిష్టౌ గృహాణ సురపూజితే ఈశ్వరీకం సర్వభూతానాం తామి పరివహందన ముక్షోన్ముక్షే జమామృతాత్ యో రుద్రో అగ్నో పాతకాలంలో ఎద్దుల చేత దున్నిచ్చే వ్యవసాయం చేసాం. మనకు కావాల్సిన పంట కూడా అది పశువులు కావచ్చు, గాడిదలు కావచ్చు, ఆవులు కావచ్చు. కొంచెం ప్రారంభిస్తాం. పాలు తాగేదా 3 నెలల నుంచి వస్తుంది. మనం ఎల్లవేళ పైన మన ఊరి పైన మన ప్రజల పైన ఎలవైన అబద్ధం కోసం ఆయన ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు, కష్టం చేస్తూనే ఉన్నారు. నేను అందుకే కనక నుంచి వస్తాను అన్న, వాళ్ళు తీసుకుంటాను. తీసుకో గొంతు ఆరిపోయి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి చేయూత అందించేది సీఎం చంద్రబాబు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సర్వేపల్లి నియోజకవర్గంలో మంచినీటి కొరత లేకుండా చర్యలు. మనుబోలు మండలం కొండుపాలెం గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కనుమ పండుగ పురస్కరించుకొని ప్రతి ఏడాది తెప్పోత్సవం. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయ కోనేరులో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా తెప్పోత్సవం. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. నెల్లూరుకు చెందిన టీడీపీ నేత జాకీర్ మృతి చెందడంతో గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.